హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ వేముల. ఈరోజు భారత్ సెక్ పేపర్లో ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్ వచ్చింది. అది ఏందనేది ఇక్కడ మనం విశ్లేషణ చేసుకుందాం. ముఖ్యంగా నిబంధనలు అటకెక్కించారు, అక్రమ కట్టడాలకు ఆక్యుపెన్సీ కట్టబెట్టారు. ఇది జిహెచ్ఎంసీ పరిధిలో జరిగేటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి ఒక వార్త ఇక్కడ చూస్తున్నాము. ఇది నిబంధనలు అటకెక్కించారు, అక్రమ కట్టడాలకు ఆక్యుపెన్సీ కట్టబెట్టారు అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాము. ఎల్బీ నగర్ జోన్లో పట్టణ ప్రణాళిక విభాగం ఈ యొక్క ఎల్బీ నగర్ జోన్లో ఉన్నటువంటి ఈ యొక్క పట్టణ ప్రణాళిక విభాగమైనటువంటి ఒక లీలలు ఏ విధంగా ఉన్నాయి ఏందనేది ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే, పారదర్శకత లోపము, బిల్డింగ్ అవినీతి అక్రమాల ప్రోత్సాహం, కనీస సెట్ బ్యాకులు లేవు, జీవో 168 నిబంధనలు గాల్లోకి, సర్టిఫికెట్ రాగానే రోడ్డును ఆక్రమించి 2 షట్టర్ల నిర్మాణం సెట్ బ్యాక్ లేకుండా, పూర్తి ఆధారాలతో వ్రాతపూర్వక ఫిర్యాదు చేస్తే భారీ ముడుపులు తీసుకొని అక్రమార్కులకే సపోర్టు, ఫిర్యాదు అందిన ఏడాది గడిచినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న యంత్రాంగం. ఇది ఇది ఇట్లా రోజు చేస్తూనే ఉన్నాం. ఈ యొక్క అక్రమ నిర్మాణాలు ఎవ్వరు పట్టించుకున్న పాపం లేదు. ఒర్లి మేమే చేస్తున్నాం తప్ప ఒక్క అధికారి కూడా స్పందిస్తలేడు. దీని మీద చర్యలు లేవు, విచారణ లేదు, ఏమీ లేదు. బాధ్యులపై విజిలెన్స్ విచారణకు స్థానికుల డిమాండు. ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ సెక్రటరీ జేఎస్ రంజన్, మున్సిపల్ శాఖ మాత్యులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని ఇక్కడ చెప్తున్నటువంటి వార్త చూస్తున్నాం. ఇది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి సరూర్ నగర్ సర్కిల్ ఎల్బీ నగరు జోనల్ ఆఫీస్ని ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ బిల్డ్ నౌ పోర్టల్ పుణ్యమా అంటూ పారదర్శకత లోపం, అక్రమాలకు ప్రోత్సాహము, మాకు అడ్డు అదుపు లేనట్టుగా అధికారులు అవినీతి చేష్టలు, నగరంలో మున్సిపల్ నిబంధనలు, పట్టణ ప్రణాళిక చట్టాలు ఏ మేరకు అమలవుతున్నాయో చెప్పడానికి ఎల్బీ నగర్ జోన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటనే ఒక నిదర్శనం. ఎల్బీ నగర్లో జరిగినటువంటి 2 షట్టర్ల బిల్డింగ్ ఏదైతే నిర్మాణం జరుగుతుందో మరి ఒక గైడ్ లైన్స్ తుంగలు దొక్కి ఇక్కడ కడుతున్నటువంటి అక్రమ నిర్మాణాలకు నిదర్శనం ఎల్బీ నగర్లో కడుతున్నటువంటి ఒక నిర్మాణం చూస్తున్నాం. నిబంధనల ప్రకారం వదలాల్సిన కనీస ఖాళీ స్థలాన్ని అంటే సెట్ బ్యాక్ కూడా లేదు. ఇక్కడ రోడ్డు మీదనే కట్టిండు, సెట్ బ్యాక్ లేకుండానే కట్టినటువంటి చూస్తున్నాం. మంజూరైన ప్లాన్ను పూర్తిగా ఉల్లంఘిస్తూ నిర్మించిన భారీ అపార్ట్మెంట్ భవనానికి మున్సిపల్ అధికారులు దర్జాగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కట్టబెట్టడం స్థానికంగా చర్చనీయంగా మారింది. క్షేత్రస్థాయిలో అక్రమాలు కంటికి కనిపిస్తున్నా వాటిని సరిచేయాల్సినటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వివరించి సర్టిఫికెట్ జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. అంటే మున్సిపల్ వాళ్ళు ఏదైతే ఇస్తారో వాటిని తుంగల దొక్కి అక్రమంగా 2 షట్టర్ల నిర్మాణం సెట్ బ్యాక్ లేకుండా ఫుట్పాత్ను కూడా ఆక్రమించుకుని కట్టినటువంటిది. ఇదే నిదర్శనం ఎల్బీ నగర్లో కట్టేటువంటి నిర్మాణం. ఇక్కడ చూస్తే ప్లాన్ ఒక చోట, నిర్మాణం ఒక చోట. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం పరిధిలోని డాక్టర్స్ కాలనీ రోడ్ నెంబర్ 1లో ఉన్నటువంటి నివాస వాణిజ్య భవన నిర్మాణంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేది. ఇది ఎక్కడంటే సరూర్ నగర్ మండలంలోని డాక్టర్స్ కాలనీలో సర్వే నెంబర్, ఇది చూడండి, సర్వే నెంబరు 9/1 పాతది, కొత్తదేమో 9/6లో పరిధిలోని కొత్త ప్లాట్ నెంబర్ 10 దక్షిణ భాగం మరియు ప్లాట్ నెంబర్ 11లో ఈ భవన నిర్మాణం గతంలో అనుమతులు లభించాయి. కానీ సదరు నిర్మాణదారులు 20/12/2023 తేదీన వీళ్ళు ఫైల్ నెంబర్ కూడా ఇక్కడ మనం చూపిస్తున్నాము. దీంతో పాటు బిల్డింగ్ పర్మిట్ పొందారు. అయితే అనుమతి పత్రంలో చూపిన నిబంధనలను క్షేత్రస్థాయిలో కట్టడానికి పరిశీలిస్తే ఎక్కడ కూడా పొందడం లేదు. వీళ్ళు తీసుకున్న పర్మిషన్ వేరు, వీళ్ళు నిర్మాణం చేసేటువంటి నిర్మాణం వేరే ఉంది. ఇక్కడ భవనానికి చుట్టూపై వదలాల్సినటువంటి కనీస సెట్ బ్యాక్ను కూడా పూర్తిగా బేఖాతరు చేస్తూ రోడ్డును ఆనుకొని భారీ నిర్మాణం చేసినటువంటి వైనం ఇక్కడ చూస్తున్నాము. పోతే చట్టాలు గాల్లోకి, క్షేత్రస్థాయి పరిశీలన శూన్యం. ఏదైతే రూల్స్ ఉంటాయో వాటికి విరుద్ధంగానే ఇక్కడ నిర్మాణాలు జరిగినటువంటివి చూస్తున్నాము. పరిశీలన ఏమైనా ఉందా అధికారులు అంటే అది శూన్యం. ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కంప్లైంట్ పెట్టినా కూడా రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబరు 168 తేదీ 7/4/2012 ప్రకారము నగరంలో నిర్మించే ప్రతి భవనానికి ప్రజా భద్రత, గాలి వెలుతురు మరియు అత్యవసర సమయంలో అగ్ని ప్రమాదాలు వంటివి జరిగినప్పుడు రక్షణ చర్యల నిమిత్తం నిర్దేశిత చుట్టుకొలతల్లో ఖాళీ స్థలాన్ని వదలడం వంటి తప్పనిసరి. ఒక బిల్డింగ్ నిర్మాణం చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ ఉండాలి, ఫైర్ ఇంజన్ తిరగగలగాలి, గాలి వెలుతురు ఉండాలి, లైటింగ్ ఉండాలి.
ఇవన్నిటిని స్పేస్లు వదులుకుంటూనే ఈ యొక్క భవన నిర్మాణం జరగాల్సినటువంటి నిబంధనలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మరి వదిలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకునేటువంటి పరిస్థితి. ఘోరమైనటువంటి ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం కళ్ళు మూసుకొని భవన నిర్మాణ పనులకు పూర్తయిన తర్వాత మరి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి మరి వీళ్ళు దానికి ఎన్ఓసి ఇవ్వాల్సినటువంటి ఉంది. కానీ మరి వాళ్ళు అదంతా లేకుంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి బిల్డింగ్ కూడా ఇస్తున్నటువంటి వైనం ఇక్కడ చూస్తున్నాం. 23/10/2025 తేదీన మరి ఈ నెంబర్ తోటి ఈ భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ కావడం అధికారుల విధి నిర్వహణలో అలసత్వాన్ని, అధికారుల దుర్వినియోగానికి స్పష్టం చేస్తుంది. అంటే కంప్లీట్గా బిల్డింగ్ దాన్ని రూల్స్ ప్రకారం కట్టనప్పటికి కూడా వాళ్ళు పూర్తి విచారణ చేయకుండానే ఎన్ఓసి ఇచ్చి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చినటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. సర్టిఫికెట్ రాగానే మరింత బరితెగింపు. అక్రమ మార్గంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సంపాదించిన సదరు నిర్మాణదారుడి ఆగడాలు అంతటితో ఆగలేదు. సర్టిఫికెట్ చేతికి రాగానే మున్సిపల్ నిబంధనలను, ఫైర్ సేఫ్టీ రూల్స్ను పూర్తిగా పక్కన పెట్టి ఏకంగా రోడ్డును ఆక్రమించుకొని 2 భారీ షట్టర్లను విరుద్ధంగా నిర్మించారు. ఇది పరిస్థితి. ఇక్కడ చూడండి, 2 షట్టర్లు వేసిండు ఆయన. పర్మిషన్ వచ్చినాక ఆక్యుపెన్సీ పైన కట్టిండు, చూపించిండు, ఇల్లు నిర్మాణం అయిపోయింది. ఇది అయినాక మెల్లగా ఈ పరద వీకేసి ఈడ 2 షట్టర్లు వేసినటువంటి నిర్మాణం చూస్తున్నాం మనం. అక్రమ మార్గంలో సర్టిఫికెట్ సాధించి సదరు నిర్మాణదారుడి ఆగడాలు అంతటితో ఆగలేదు. సర్టిఫికెట్ చేతికి రాగానే మున్సిపల్ నిబంధనలను, ఫైర్ సేఫ్టీ రూల్స్ను పూర్తిగా పక్కన పెట్టి ఏకంగా రోడ్డును ఆక్రమించి 2 భారీ షట్టర్లను విరుద్ధంగా నిర్మించారు. ఒకవైపు ప్లాన్ ఉల్లంఘించి ఓసి తీసుకోవడమే అక్రమమైతే ఆ తర్వాత ఏకంగా ప్రభుత్వ స్థలాన్ని రోడ్డును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడం స్థానికులకు విస్మయానికి గురి చేసినటువంటి వార్తను చూస్తున్నాం. ఇదే బిల్డింగు. ఇది అయిపోయింది. దీనికి ఆక్యుపెన్సీ ఇచ్చిండ్రు, ఇట్లా ఫ్యామిలీస్ వచ్చిండ్రు, ఫంక్షన్ చేసి అయిపోయింది. ఆ తర్వాత సర్టిఫికెట్ వచ్చినాక మెల్లగా ఈ గోడ కట్టి రోడ్డు మీద 2 షట్టర్లు వేస్తుండేది. ఇది కమర్షియల్, దీనికి ఇది రెసిడెన్షియల్ పర్మిషన్. కానీ ఇక్కడ అక్రమ నిర్మాణం జరుగుతుంది డాక్టర్స్ కాలనీలో. అదనపు బాధ్యతలకు కింది స్థాయి అధికారుల ఇష్టారాజ్యం. సరూర్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న ఈ అక్రమాల వెనుక అధికారుల పర్యవేక్షణ లోపం ప్రధాన కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడి ఏసీపీ మధు ప్రస్తుతం 3 చోట్ల అంటే నాగోల్ సర్కిల్, పెద్దంబరపేట మరియు ఇతర ప్రాంతాల్లోని అదనపు బాధ్యత నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఆయన సరూర్ నగర్ సర్కిల్లో వారానికి కేవలం 2 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుండు. ఈ మధు అంటే ఈయనకు 2 ఇచ్చిండ్రు ఇన్ఛార్జీలు. దానివల్ల సరూర్ నగర్లో ఎక్కువ మరి ఇక్కడ టైం ఇవ్వలేక ఇక్కడ ఏం నిర్మాణాలు జరుగుతున్నాయి ఏందని 2 వేల దూరంలో ఉంది డాక్టర్స్ కాలనీ. మెయిన్ రోడ్డు మీదే కట్టిండ్రు. ప్రజలందరూ చూసి ఇదేందని విస్తుపోయేటువంటి పరిస్థితుల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎన్ఓసి వచ్చినాక 2 షట్టర్ల నిర్మాణం చేస్తున్నటువంటిది మరి ఇక్కడ చూసి అందరూ కూడా అక్కడ అవాక్ అయినటువంటి విషయాన్ని మరి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ పని భారం ఎక్కువ కావడంతో సర్కిల్ పూర్తి బాధ్యతలను కింది స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారిని టీపీఎస్ అర్చనకు అప్పగించారు. అయితే ఆమె కూడా ఎల్బీ నగర్, సరూర్ నగర్ 2 చోట్ల నిబంధనలు నిర్వహిస్తున్నారు. ఈ అక్రమ ఓసీ జారీ, రోడ్డుపై వెలిసిన అక్రమ షట్టర్ల వ్యవహారాన్ని సర్కిల్ ఇన్ఛార్జిగా ఉన్న టీపీఎస్ అర్చన దృష్టికి బాధితులు, స్థానికులు దాదాపు 10 సార్లకు పైగా లిఖితపూర్వకంగా మరి తీసుకెళ్ళినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఈ మేడం కూడా మరి దాని మీద పట్టించుకొని దర్యాప్తు చేసినటువంటి మరి అంశం ఎక్కడ కూడా కనిపిస్తలేదు. అయినప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలన జరిపి చర్యలు తీసుకోవడంలో ఆమె పూర్తిగా విఫలమైందని విమర్శలు కూడా వస్తున్నాయి. నిబంధనల ఉల్లంఘనపై పదే ఫిర్యాదులు వేసినా పట్టించుకోకపోవడం వెనుక అంతర్యం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ డాక్టర్స్ కాలనీలా కట్టినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది బాగా చూడండి. ఇది డాక్టర్స్ కాలనీ, ఇక్కడనే సరూర్ నగరు. ఇది డాక్టర్స్ కాలనీలో నిర్మించినటువంటి ఇది రెసిడెన్షియల్ ఏరియా. ఈ రెసిడెన్షియల్ది చేసిండ్రు, దీంట్లోకి వచ్చిండ్రు కూడా ఫ్యామిలీస్, ఎన్ఓసి తీసుకున్నారు. ఇది పర్ఫెక్ట్ ఇంతవరకు. ఆ తర్వాత ముందట బునియాద్ చేసి పిల్లర్లు మళ్ళీ భీములు పోసి దీనికి ఒక రూమ్ వేసి దీనికి మెల్లగా మధ్యన ఒక గోడ పెట్టి 2 షట్టర్లు వేస్తుంది. ఇది 2 షట్టర్లు వేస్తున్నటువంటి చూస్తున్నాం మనం. ఇంత దారుణం, మరి ఘోరం అంటే ఘోరం. ఇది ఏడాది గడిచిన కదలని ఫైలు, ఉన్నతాధికారులు స్పందన ఏది? ఈ చట్టవిరుద్ధ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ వ్యవహారంపై మల్కాజ్గిరి మున్సిపల్ ఈ బిల్డింగ్కు పర్మిషన్ వచ్చిన వెంటనే ఈ యొక్క అక్రమ నిర్మాణం, ఈ షట్టర్లు వేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టినటువంటి వీళ్ళు మరి ఈ నిర్మాణదారుడు ఆగడాలు అంతటితో ఆగలేదు.
సర్టిఫికేట్ చేతికి రాగానే మున్సిపల్ నిబంధనలు ఫైర్ సేఫ్టీ రూల్స్ను పూర్తిగా పక్కకు పెట్టి ఏకంగా రోడ్డును ఆక్రమించి 2 భారీ షట్టర్లను విరుద్ధంగా నిర్మించారు. ఇగో ఇయ్యే 2 షట్టర్లు. ఈ నిర్మాణం అంతా తర్వాత చేసింది. ఇల్లు పని మొత్తం అయిపోయి ఇళ్ళకి వచ్చినాక సర్టిఫికేట్ తీసుకొని జేబులో పెట్టుకొని ఇక మెల్లగా ఈ రోడ్డును ఆక్రమించుకొని సెట్ బ్యాక్ లేకుండా మొత్తం కూడా కమర్షియల్ 2 షట్టర్లు వేసినటువంటి వార్త ఇది. ఇక్కడ డాక్టర్స్ కాలనీ. ఆ తర్వాత ఏకంగా ప్రభుత్వ స్థలాన్ని రోడ్డును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడం స్థానికులను విస్మయానికి గురి చేసింది. అదనపు బాధ్యతలు సాకు కింది స్థాయి అధికారుల ఇష్టారాజ్యం. సరూర్ నగర్ టౌన్ ప్లానింగ్ సర్కిల్లో మరి జరుగుతున్నటువంటి ఈ అక్రమాల వెనుక అధికారుల పర్యవేక్షణ లోపము ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతుంటే మరి అధికారులు ఏం చేస్తుండ్రు, వీళ్ళ లోపం ఏందని మాత్రం ఇక్కడ ఎన్నో ఫిర్యాదులు వస్తున్నటువంటి చూడొచ్చు. ఇక్కడ ఏసీపీ మధు ప్రస్తుతం 3 చోట్ల మరి ఈయన పని చేసుకుంటుండడం వల్లనే ఇక్కడ మరి ఈ మేడానికి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాము. మరి ఆ మేడం కూడా మరి ఇక్కడ దీన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు మనకు. ఇది ఎప్పుడంటే ఇది గత ఏడాది 5వ తారీఖు 2025లో మొదటిసారి వ్రాతపూర్వక ఫిర్యాదు అందింది. దీనికి జోనల్ కమిషనర్ కార్యాలయం మరియు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో రసీదు గుర్తింపుతో ఫిర్యాదు పత్రాలు సమర్పించినప్పటికీ కూడా బాధ్యులు ఫిర్యాదు చేసి ఏడాది గడుస్తున్నా మున్సిపల్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వార్తను చూస్తున్నాం మనం. ఇక వీళ్ళు పట్టించుకోరు. ఇక ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా వీళ్ళు పట్టించుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తలేదు. స్థానిక ప్రజలు ప్రధాన డిమాండ్లు ఎవరైతే అక్కడ ఉన్నారో ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నటువంటి దీని దగ్గరలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఏదైతుందో ఈ షట్టర్లు వేసి రోడ్డును కబ్జా పెట్టి కడుతున్నటువంటి బిల్డింగ్ ఉంది. దీనికి సంబంధించి ఆ ఏరియాలో ఉన్నటువంటి స్థానిక ప్రజల డిమాండ్లు ఏ విధంగా ఉన్నాయనేది ఓసీ తక్షణమే రద్దు చేయాలంటుంది. మీరు ఏదైతే ఎన్ఓసి ఇచ్చిందో వాళ్ళకు ఆక్యుపెంట్ సర్టిఫికెటు, ఓసీ అంటే ఆక్యుపెంట్ సర్టిఫికెటు ఏదైతే ఇచ్చిందో దాన్ని వెంటనే రద్దు చేయమని చెప్తున్నారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ చట్టవిరుద్ధంగా జారీ చేసిన సదరు ఆక్యుపెంట్ సర్టిఫికెట్ను వెంటనే రద్దు చేయాలని చెప్పి స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి వార్తను కూడా ఇక్కడ చూస్తున్నాము. ఆక్రమణల తొలగింపు. మున్సిపల్ ఫైర్ సేఫ్టీ రూల్స్కు విరుద్ధంగా రోడ్డును ఆక్రమించి వేసిన 2 షట్టర్లను తక్షణమే కూల్చివేయాలి. ఇది ఏదైతుందో ఇక్కడ మరి రోడ్డును ఆక్రమించుకొని కట్టినటువంటి డాక్టర్స్ కాలనీలో కట్టేటువంటి ఈ యొక్క 2 షట్టర్ల ముందు రోడ్డు మీద కట్టేటువంటి దాన్ని ఇమ్మీడియట్లీ కూల్చమని చెప్పి మాత్రము స్థానికులు ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి వార్తను చూస్తున్నాము. ఎందుకంటే అక్కడ అది రోడ్డు ఆక్రమించుకున్నాడు, ఎవరు కట్టడానికి రూల్స్ లేదు, కానీ రూల్స్ తుంగల దొక్కి మరి దాన్ని ఇప్పుడు పబ్లిక్ మాత్రం కూల్చేయమని చెప్పి మాత్రం ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. విజిలెన్స్ విచారణ కూడా చేపట్టమని డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీకి సహకరించి ఏడాది కాలంగా ఫిర్యాదులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారిని మరి టీపీఎస్ అర్చన విధి నిర్వహణపై ఉన్నతాధికారులు విజిలెన్స్కు విచారణ ఆదేశించాలి. ఇక్కడ అర్చన మేడం ఎవరైతే ఉన్నారో మరి ఆమె పాపం 2 దిక్కుట్ల పనిచేస్తుంది. మరి టైం లేకనా చూడలేకనా మరి చూస్తున్నట్టు వదిలేసిందా ఏందో తెలియదు. కానీ మరి ఒక విచారణ జరపకపోవడం వల్ల విజిలెన్స్ విచారణ చేయాలని చెప్పి ఆదేశించినటువంటి ఒక వార్త చూస్తున్నాము. నగరంలో ఒకవైపు అక్రమ కట్టడాలపై కొరడా జల్పిస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్న ఉన్నతాధికారులు కండ్ల ముందే జరుగుతున్న ఇలాంటి మున్సిపల్ అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎల్బీ నగర్ జోను ఎస్టీఎఫ్ విభాగం ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని స్థానిక ప్రజానీకం డిమాండ్ చేస్తుంది. ఇది మరి ఇక చూడండి, ఇక ఈ నిర్మాణమే ఇప్పుడు పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇది చూడండి, డాక్టర్స్ కాలనీలో ఈ కడుతున్నటువంటి ఈ బిల్డింగ్ను మాత్రం ఖచ్చితంగా ఈ 2 షట్టర్లు అక్రమంగా రోడ్డును కబ్జా చేసి కడుతున్నటువంటి మరి యజమానికి ఇచ్చినటువంటి ఓసీ మరి ఆక్యుపెంట్ సర్టిఫికెట్ రద్దు చేయాలి. వెంటనే బుల్డోజర్ పెట్టి ఈ 2 షట్టర్లు ఆక్రమించి రోడ్డును ఆక్రమించి కడుతున్నటువంటి దాన్ని మాత్రం కూలగొట్టాలని చెప్పి మాత్రము మరి స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీని మీద విజిలెన్స్ కమిటీ మరి ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా అధికారులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారు, దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేరని మాత్రం ఇక్కడ మరి డిమాండ్ చేస్తున్నటువంటి వార్తను మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది ప్రధానంగా మన ఎల్బీ నగర్ జోన్లో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు. మరి ఇప్పటికైనా మున్సిపల్ శాఖ మంత్రి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎన్నో జరుగుతూ ప్రభుత్వానికి గండి కొడుతూ మీరేమో డబ్బులు లేవంటారు, ఇలా బట్టి విక్రమార్కేమో మరి ఆర్థికంగా మనం వెనుకబడిపోయినాము, రూపాయి లేదు, ఆదాయం తగ్గట్టు ఖర్చు రావట్లేదు, గిట్లా అక్రమంగా కట్టుకున్నాక ఆదాయం వస్తుందా? అందుకనే ఇప్పటికైనా మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం మీరు దృష్టి పెట్టాలి. ఏం దృష్టి పెట్టారు సార్, మీ ఎవరు దృష్టి పెట్టు మాకే చెప్పడానికి ఎట్లా అనిపిస్తుంది, కానీ మీరు పట్టించుకునే పరిస్థితి లేరు. మున్సిపల్ శాఖలు జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమ నిర్మాణాలు,
అధికారులు ఉండిపోయేటువంటి వాళ్ళ అలసత్వం, మరి ఎవరు చేయాలి ఈ రాష్ట్రాన్ని? ఈ ఆదాయం ఏడంగా వస్తుంది? దీని మీద మరి స్పందించాలని కోరుకుంటూ, స్థానిక ప్రజలు మాత్రము ఈ యొక్క డాక్టర్స్ కాలనీలో కట్టేటువంటి అక్రమ నిర్మాణం 2 షట్టర్ల బిల్డింగ్ను మాత్రం వెంటనే కూలగొట్టాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వీడియోను మాత్రం అందరికి చేరవేయండి. అధికారులు చేరిన కనుక డాక్టర్స్ కాలనీ కట్టినటువంటి 2 షట్టర్ల బిల్డింగ్ ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ కూలగొట్టాలని, మరి అది ప్రజల సౌకర్యార్థం మరి ఇబ్బందికరంగా ఉంది. అక్కడి నుంచి రోజు కొన్ని వందల సంఖ్యలో వాటర్ ట్యాంకులు, లారీలు, వెహికల్స్ పోయేటువంటి రహదారిని ఆక్రమించి కట్టినటువంటి 2 షట్టర్ల బిల్డింగ్ను ఇమ్మీడియట్లీ కూలగొట్టాలని చెప్పి మాత్రం స్థానిక ప్రజలు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. సంవత్సరం నుంచి కంప్లైంట్ పెట్టినప్పటికీ కూడా అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్నటువంటి మరి ఆ రహస్యం ఏంది? దీని మీద విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేయాలని చెప్పి వాళ్ళ మీద మరి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఇలాంటివి జరగకుండా మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా దృష్టి పెట్టాలని చెప్పి మరి ఈ వీడియోను అందరికి చేరవేయండి. ఈ వీడియోను పూర్తిగా చివరి దాకా చూస్తారని మరి కోరుకుంటూ, ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.